ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్లెపట్నం అనే తేడా లేదు. కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. జనావాసాలకు వచ్చి నానా యాగి చేస్తున్నాయి కోతులు. కోతుల బెడద తప్పించుకోవడానికి కొండెంగల్ తీసుకొస్తున్నారు. అయితే కొండెంగల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. కరీంనగర్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ ఏరియాలో ఉన్నాము. ప్రస్తుతము ప్రతి ఇంటి దగ్గర దాదాపుగా చాలామంది కోతుల బెడద తప్పించుకోవడానికి ఇట్లా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ చేయడం వల్ల కొంత కోతుల బెడద తగ్గిపోయింది. ఈ కాలనీలో మనం చూడొచ్చు, చాలా ఈ కోతులు విపరీతంగా రావడంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం వీళ్ళకి కరువైపోయింది. గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఖచ్చితంగా కోతులు ఈ కొండముచ్చు లేదా కొండెంగని చూస్తే పారిపోతుంటాయి, ఆ భయభ్రాంతులకు గురవుతాయి. ఏదైనా శత్రువు ఉన్నది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో మనం చూస్తున్నాం. ఒక్కసారి స్థానికులను అడుగుదాం. ఇప్పుడు ఈ పోస్టర్, ఈ ఫ్లెక్సీ పెట్టిన తర్వాత ఏమైనా కంట్రోల్ అయినాయా? కంట్రోల్ అయ్యింది. అంతకుముందు ఎట్లా ఉండే పరిస్థితి? చాలా వచ్చినాయి. ఎన్ని వస్తుండే? దాదాపు చాలా 40-50 వస్తుండే, చాలా వస్తుండే. అంటే అటాక్ చేయడము, కరవడము అట్లా ఏం లేదు కానీ ఇబ్బంది, భయం అయ్యేది అంతే. ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? 20 రోజులు అవుతున్నట్టుండేది. అప్పటి నుంచి రావట్లేదు. ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగానే. చెప్పండి, కోతులు అటాక్ చేయడం వల్ల చాలా గాయపడ్డారు, తలబలిగి చనిపోయిన సంఘటనలు అక్కడక్కడ ఉన్నాయి, చూస్తున్నాం. పల్లెపట్నం లేదు, చాలా ఏరియాలో మొత్తం గుణపెంకలు కూడా ఇప్పిన సంఘటనలు తెలుసు. ఇవి పెట్టిన తర్వాత కంట్రోల్ అయిందా? ఎట్లా భావించవచ్చు? కొంతవరకు కంట్రోల్ అయింది. అయింది పెట్టి 20 days అయిపోయింది. అప్పుడు నుండి అయితే ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే బాగానే ఉంది, ప్రశాంతంగా. ఏంది మరి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన నాగడి లేదు, మనం వీళ్ళు పెట్టారు, దానివల్ల పర్లేదు, బాగుంది అనిపించింది. చాలా మంది పెట్టారా? చాలా మంది పెట్టడం వల్ల రావట్లేదు, బాగుంది. సో మొత్తం మీద ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ కాలనీలో వీళ్ళు చేసినటువంటి చిన్న ప్రయోగం వల్ల పెద్ద రిజల్ట్ వచ్చింది, ఫలితం వచ్చింది. చాలా టెంపుల్స్, పాఠశాలల్లో ఇప్పటికి మనము గమనించాము. ఎందుకంటే కొండంగా ఉండడం వల్ల పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఇతరత్ర స్థానికులు కావచ్చు, ఆ కొండంగలను ఉంటే కోతులు మాయమయ్యాయి. ఆ కోతుల బెడద తప్పించుకోవాలంటే కొండంగను తీసుకొస్తే మళ్ళీ దాంతో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి మచ్చిగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంలోనే ఇవి పారిపోవడము, లేదంటే వీటిని మెయింటైన్ చేయడం ఇబ్బంది కావడము. దీంతో ఏం చేయాలో ఆలోచనతోని ఇబ్బంది పడ్డారు. దాదాపుగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతము రాను కనుమరుగవుతుంది. గుట్టలన్నీ కూడా ఇటు గ్రనైట్ వ్యవస్థతో కనుమరుగైపోయినటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. మొత్తం ఒక్కసారిగా వందలాది కోతులు పల్లెలు పట్టణం అనే తేడా లేకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తిష్ట వేసుకొని పోయాయి. అటాక్ చేయడము, బెదిరించడము, గోళ్ళతో రక్కడము, కొరకడము, ఇవన్నీ కూడా మామూలుగా జరిగినటువంటి సందర్భము. ఇట్లాంటి ఈ ఫ్లెక్సీ పోస్టర్ ఏర్పాటు చేయడం వల్ల కాస్తంత ఉపశమనం లభించింది అనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఐడియా ఈ విధానంలో ప్రశాంతత తీసుకురావడానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.